హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటక్క ఆవకాయ చూపిస్తున్నావు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారా? నా స్టైల్లో ఆవకాయ చట్నీ ఎలా పెడతాననేది మీకు చూపించాలనిపించింది, అందుకే చూస్తున్నాను. నేను చేస్తున్నాను. మీ ఇంటి దగ్గరలో మీకు కూడా చెట్లు ఉంటే ఖచ్చితంగా కొంచెం ట్రై చేయండి. ఆ క్రేవింగ్స్ అన్నిటినీ ఎంజాయ్ చేయడంలో మనం అస్సలు లేట్ చేయొద్దు. నేనైతే నా దగ్గర ఉన్న ఏంటి ఒక 5-6 మ్యాంగోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ మ్యాంగోస్ అన్నిటినీ నేనైతే మంచిగా నీట్గా కడిగేసి తుడిచేసుకొని మంచిగా కట్ చేసి పెట్టాను. ఎలా కట్ చేశాను అనేది లాస్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే నేను మామిడికాయలని అన్నిటినీ నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలన్నిటినీ మంచిగా ఫ్రెష్గా ఒక చిన్న బౌల్ ఇన్ ద సెన్స్ నేనైతే నాకు సరిపోయే బాండీ అయితే తీసుకున్నాను. మీరైతే మీకు కావాల్సినంత తీసుకోండి. ఎలా పెడుతున్నాను అనేది ఖచ్చితంగా మీరు చూడండి. నేను మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ట్రై చేశారు, మా అమ్మ ఎలా ట్రై చేసింది అనేది కూడా అలానే ట్రై చేశాను నేను. ఇది కేజీకి అయితే 100 గ్రామ్స్ అయితే తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటే మాత్రం ఏంటి, అందుకే 100 గ్రామ్స్ కారపొడి ప్యాకెట్ వేయొచ్చు. కానీ కారం ఎక్కువ వేసుకున్నా కానీ ఉప్పు తక్కువ వేసుకోవాలి కదా, అందుకనే ఉప్పు అయితే కొంచెం పక్కన పెట్టేసాను నేను. ఇక మనమైతే మిక్స్ చేద్దామా? నా స్టైల్లో ఎలా మిక్స్ చేయాలో మీకు చెప్తానన్నాను కదా, చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఏందక్క అన్నీ పోసేస్తున్నావు, ఇంకెప్పుడు కలుపుతావు అనిపిస్తుందా మీకు? నేనైతే కలిపేస్తున్నాను. చూడండి ఏమేమి వేసాను అనేది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. వక్కలన్నింటినీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత నేను 100 గ్రామ్స్ కారపొడి అండ్ 200 గ్రామ్స్ అయితే పక్కా కొలత. బట్ కొంచెం నేను ఎందుకు తక్కువ వేసాను అంటే ఒక 100 గ్రామ్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా మన కేజీకి, అందుకనే ఒక 2-3 స్పూన్స్ అండ్ ఆఫ్ సాల్ట్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా 50 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ ఆవాలని అయితే కొంచెం వేయించి కొన్ని తీసి ఇందులో పోపులో యాడ్ చేశాను. ఇంకా మిక్సీకి వేసేసాను. కొంచెం సిమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాతకి ఇంకా నేను మిగతాయి అందులో పోపులో వేసేసి ఇక మిగతాయి అన్నీ పౌడర్ పట్టేసి ఆ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ గట్టిగానే వేసుకోండి. ఎందుకంటే ఆవకాయ అంటేనే ఆవాల పొడి గట్టిగా ఉండాలి. మరీ ఎక్కువ వేసారు అది చేదెక్కిపోద్ది. అలా కాకుండా ఇలా మనం చూసి వేసుకోవాలి. అలాగే నేను 200 గ్రామ్స్ సాల్ట్, 100 గ్రామ్స్ కారము, ఇంకా 2 స్పూన్లు, ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు ఆవపొడి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి అండ్ ఇంకా ఏం వేసాను, ఇవైతే వేసి వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఒక గట్టిగా ఒక 3 తెల్లగడ్డలు అంటారు కావచ్చు సమ్ టైమ్స్, అలా మంచిగా దంచి పెట్టుకున్నాను. కచ్చపక్కా దంచండి, బాగా దంచొద్దు. అలా దంచి మంచిగా అన్నీ కలిపేసుకున్నామా. ఇప్పుడు చూడండి ఎంతో యమ్మీగా కనబడుతుంది కదా ఆవకాయ అయితే. ఇలా నేనైతే కలిపేసుకున్నాను చూడండి. ఇంకా ఆయిల్ అయితే చూసుకొని వేయాలి. ఎక్కువ ఆయిల్ అయినా కానీ బాగుండదు పచ్చడి, కారాన్ని అయితే చంపేస్తుంది. అలా కాకుండా నేను చూసుకొని వేసుకుంటున్నాను. అలాగే ముందైతే మనం కొంచెం పోపు వేసాం కదా, ఆ పోపు వేసిన ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇలా వేసి బాగా కలపండి. పోపులో మాత్రం నేను ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి ఈ 3 వేసి అయితే పోపు చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయలేదు, నా దగ్గర లేవు కాబట్టి. ఇలా వేసి పెట్టేసానా. చూడండి ఎంతో యమ్మీగా కనపడుతుందో. ఇలా వేసేసి మంచిగా ఒక 2-3 సార్లు గట్టిగా తిప్పేసామా. ఇంకా ఆయిల్ చూసుకోవాలి ఇంకా ఎంత ఆయిల్ పడుతుందని. 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ అలా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం తీసుకున్న డబ్బాకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని రుద్దేసి ఇందులో మంచిగా చుట్టుప్రక్కల అంతా రుద్దేసి ఈ మామిడికాయ ముక్కలను అయితే అందులో మంచిగా పేర్చినట్టు పెట్టేస్తున్నాను నేను. చూడండి లిటరలీ నా మౌత్ అయితే వాటరింగ్ అండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఆవకాయ అంటే అందరికీ ఇష్టం. ఆవకాయ అమ్మ ఎప్పుడు బోర్ కొట్టదు అని ఒక ఉంటుంది కదా, అది లిటరలీ నిజమండి. అలా కలుపుతుంటే నాకైతే ఎంత మంచిగా అనిపించిందో. కానీ ఇంకా నాకు అన్నిటికన్నా ఫేవరెట్ ఏంటంటే
ఇలా పెట్టేసిన తర్వాత ఆ గిన్నె ఉంటుంది కదా, అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా స్వర్గమే వేరు అసలు. చూసారు కదా, కలుపుతుంటేనే మా పిల్లలు అయితే మమ్మీ నాకు అంటున్నారు. కోర్స్ నేను కూడా నా చిన్నప్పుడు మా మమ్మీ కలుపుతుంటే అలానే ఫీల్ అయ్యేదాన్ని. చూసారా ఎంత యమ్మీగా ఉంటుందో. నేను తిన్నాక మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా చూసారా, ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఆ గిన్నెలో కూడా వేసి కలిపేశాను. చూడండి ఎంత యమ్మీగా కనబడుతుందో రైస్ అయితే. ఇలా ఆవకాయ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తినడం. అబ్బా నా ఎక్స్ప్రెషన్స్ చూసి నాకే ఇప్పుడు నవ్వు వస్తుంది. ఎలా ఉంది మమ్మీ అని మా వాళ్ళు అడుగుతుంటే అయ్యయ్యో వాడి చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడో. నేను పెట్టాను నోట్లో, నువ్వే తినేసి అనగానే వాడు తిన్నాడు. ఎలా ఉందంటే వాడి ఎక్స్ప్రెషన్స్లో చూడండి ఎంత. ఇక్కడ ఈమె చూడు ఎలా చూస్తుందో. ఇటు పక్కకు వచ్చేసేయి, నువ్వు కనబడట్లేదు అంటే తనైతే వచ్చేసింది. ఇంకా మనం ఆమె కూర్చున్న తర్వాతకి రైస్ అయితే పెట్టేస్తున్నాను నేను. ఒక్క ముద్ద రైస్ కోసం ఎంత కష్టపడుతున్నావు అని చూడండి. తన ఎక్స్ప్రెషన్స్ నాలుకకు తాకగానే అలా ఉంటుంది ఆవకాయ అంటే. నా స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా ఉందనేది ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఎలా పెట్టాననేది ప్రాసెస్ అంతా చెప్పేసాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మళ్ళీ అడుగుతూ తింటూనే ఉన్నారు మా వాళ్ళు అయితే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ కొంచెం సేపు మొత్తం చూసి ఆ తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఇక్కడైతే నేను మామిడికాయలు కట్ చేసిన క్లిప్ అయితే మీకు చూపించలేదు కదా. నేనైతే వాటర్లో కడిగేసి ఇంకా అందులో ఉన్న జీడి మొత్తం తీసేసి ఆ తర్వాతకి ఇంకా పీసెస్ అయితే నాకు కావాల్సినంత సైజులో కట్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే వెనక్కి వచ్చేసింది. పర్లేదులేండి, మీరు ఇప్పుడైనా చూస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళందరూ ఎవరైతే చూసి వెళ్ళే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి లైక్ ఇస్తే మీకు పోయేది ఏం లేదు కదండి. ప్లీజ్ ఈసారి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.